రెండోది ఏంటంటే రాజకీయాల్లో మనం ఇచ్చే ఇన్పుట్ నాయకుడికి అద్భుతంగా ఉండాలి సార్. ఏంటంటే 100% నేను గర్వపడుతున్నా శేఖర్ రెడ్డి లాంటి వాళ్ళని చూసి. ఎందుకంటే అది 11కు పడిపోయింది ఇటోళ్ళు ఈ వాది మొండివాదం చేసి. రేపు ఒకటన్నారు, ఆ ఒకటి కూడా వస్తుందో రాదో తెలియదు. రియాలిటీగా మాట్లాడండి అంటే వినండి. శేఖర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు ఆయన మాట్లాడివ్వండి. శేఖర్ రెడ్డి గారు ఆయన మాట్లాడివ్వండి. నేను రాలేదు కదా, నేను కూడా రాసుకున్నా. ఆయన చెప్పినట్టే కూర్చొని రాసుకున్నా కదా. మీరు ఆయన ఏం మాట్లాడినాడో అదే రాసుకున్నా. నేనేమంటున్నానంటే మీ నాయకుడు ఇంత పెద్ద ఘోరమైన ఓటమి కుప్పగూలి బొక్క బోర్లా పడ్డాక మా నాయకుడు అట్ట పడితే ఎట్లుంటుందో చూద్దామని పడినాడు, కానీ మా నాయకుడు ఓడిపోలేదు అనే టైప్లో వాదిస్తే కనీసం ఎందువల్ల మాట ఉంది మీరంతా ఇంతేనా, ఇన్ని కోట్లు ఎక్కడ తెచ్చారు, ఇవన్నీ నటనలు చాలించి వాస్తవికతకు ఎందుకు పడ్డాం మనం? వాళ్ళు అన్నారు ఓకే, మనం బొక్కబోర్ల అంత పెద్ద విజయాన్ని ఎందుకు నడి రోడ్లో పడుకోబెట్టామని ఒక్క విశ్లేషణ ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి రిపోర్ట్లు శేఖర్ రెడ్డి వాళ్ళు ఇక్కడ ఇట్లా మాట్లాడుతున్నారంటే వాళ్ళ నాయకుడు దృష్టిని తీసుకుపోలేదు కదా. నాకు తెలిసి వైసీపీలో ప్రధాన లోపం అదే. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో అయ్యే ఏరియాల నుంచి నాయకుడి దగ్గర తీసుకుపోయే వ్యక్తులు లేరు, అందువల్ల కూలిపోయింది. మా దగ్గర క్షుణ్ణంగా మాకు ప్రతి నెల ఈ నెల కడప జిల్లాలో ఏంటి విషయం ఏంటి చనిపోయిన యాక్సిడెంట్లు కానీ ప్రతిదీ మేము ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. దాంట్లో ఈ నిజాలు ఏమున్నాయని కలెక్టర్ గారికి అందుకే అధికారులతో చేసి ఒక రివ్యూ చేసుకుంటున్నారు. ఆ రివ్యూ లేక ఆయన బెంగళూరులో ఉన్నాడు. పాపం ఆయన బెంగళూరులో ఉన్నప్పుడు ఇక్కడ ఎవరు చూస్తారో మాకు తెలియదు. A2నో A3నో 1నో 2నో అంటారు కదా, అట్లా ఎవరు చూస్తారో నాకు తెలియదు. మరి ఆయన దగ్గర ఉన్న వాళ్ళు ఒక డ్రైవర్ ఏం ప్రేమ వచ్చిందండి మా డ్రైవర్ మీద, మాకు తెలియదా? మాకు తెలియదా అంట. ఆయన వాళ్ళిద్దరూ 10 సంవత్సరాలుగా ట్రావెల్ చేస్తున్నారు. సుధీర్ రెడ్డి అనేవాళ్ళు ఎందుకు అడగలేదు, ఊగిపోలేదంటే నేను అడుగుతున్నా ఇప్పుడు. సుధీర్ రెడ్డి అనే వ్యక్తి వెనక ఆ విషయంలో పార్టీలకు అతీతంగా శేఖర్ రెడ్డి సహకరించినాడు అంటేనే ఇప్పుడు శేఖర్ రెడ్డిని ఎత్తుకొని పోవాలనా? విచారించాలిగా విచారణ చేయాలి. ఎత్తుకుపోనక్కర్లా, నోటీస్ ఇచ్చి శేఖర్ రెడ్డి నేను కూడా వస్తా, నేను రావద్దని నాకు నువ్వు రాసుకో, నువ్వు మళ్ళా నాకు ఒకసారి వినండి. ఇలాంటి మాటలు ఎవరికో శుభాకాంక్షలు చెప్తే ఇక్కడ ఇలాంటి మాట ఇవన్నీ మాట్లాడి నీలాంటి వాళ్ళను వీళ్ళందరినీ చూసి ఆడ తెలుగుదేశంలో ఉన్న నాయక మా ఓడు భలే మాట్లాడాడు అనుకుని మళ్ళీ కుప్ప కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. ఇలాంటి శేఖర్ రెడ్డి గారు మీరు ఆగండి, ఆయన మాట్లాడుతున్నారు. శేఖర్ రెడ్డి గారు మీరు ఆగండి. ఇన్ని మ్యూట్ చేయండి. శేఖర్ రెడ్డిని ఆయన మాట్లాడతారు. నేను ఒక్క సెకండ్ కూడా ఆయన దాంట్లో నేను ఎంటర్ కాలేదు. ఆయన మాటకు ముందు వచ్చేస్తే ఇప్పుడు ఎవరికి ఆయన చెప్పిన ఏమయ్యా ఇట్లా రాసుకున్నారు ఇవన్నీ నటనలు చాలించి వినమనండి సార్. తర్వాత ఆయన మాట్లాడింది డ్రైవర్ చనిపోతే పట్టించుకోలేదు అంటే ఇప్పుడు నేననేది సస్పెన్షన్లు లేవు మాకు మా నాయకుడు అంటే మేము చెప్పేది కూడా అదే. శేఖర్ రెడ్డి అన్న మేము కూడా ఏమంటున్నామంటే మీ దగ్గర పార్టీ నాయకత్వానికి ఏం చేసినా విచ్చలవిడితనానికి అధినాయకుడు ఏం చేయాల ఎంకరేజ్ చేస్తున్నాడు తప్పితే ఇది తప్ప అనలే. ఈరోజు కాదు, అసెంబ్లీలో భార్యలను బిడ్డలను తల్లున్న తిట్టినప్పటి నుంచి కూడా నవ్వుతో కూర్చున్నాడు తప్పితే ఇది తప్పు రాని రాజశేఖర రెడ్డి సార్ మాదిర వ్యతిరేకించలా. తండ్రి రాజశేఖర రెడ్డి చాలా సందర్భాల్లో ఇలాంటి భాష వద్దు అని చెప్పాడు. అది వారసత్వం రావాయనకు, అందుకే ఇవన్నీ చెప్తా ఉంటే ఆనందించినాడు. మరి ఇప్పుడు అనుభవిస్తున్నాడు. తర్వాత ఈయన వాడిన పదం ఊడిగం చేస్తున్నాడు. నేనేం చెప్తున్నానంటే మీ నాయకుడు ముఖ్యమంత్రి కావాలని, మీ నాయకుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉండాలని ఊడిగం చేసినటువంటి నాయకులంతా ఎక్కడున్నారు? ఇప్పుడు A2లు A3లు బ్యూరోక్రాట్లంతా ఎక్కడున్నారు? ఒక్కసారి శేఖర్ రెడ్డికి తెలుసు కదా. దిమ్మ తిరిగి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకొని బ్రతుకు తెరువు అంటూ జైళ్ళు బెయిళ్ళు అంటూ తిరిగిపోతుంది. సపరేట్ గా వైఎస్ఆర్సీపీగా ఒక జైలు కట్టించండి అనే పరిస్థితికి వచ్చింది. ఆ బ్యూరోక్రాట్లు మీకు హెల్ప్ చేసినందుకు, మీ నాయకుడికి హెల్ప్ చేసినందుకు నడి రోడ్డులో పడి రోధిస్తున్నారు బ్యూరోక్రాట్లు. మీ దగ్గర ఉన్న నాయకులు నిజాలు చెప్తున్నారు వచ్చి, అయ్యా విజయసాయి రెడ్డి కంటే నువ్వు తోపా, శేఖర్ రెడ్డి విజయసాయి రెడ్డి కంటే తురుమా జగన్మోహన్ రెడ్డి గారికి? మరి వాళ్ళిద్దరి మధ్య మద్రాస్ కార్వే సంస్థలో ఉన్నాడు ఆయన ఒక సీఏగా. ఆ నుంచి ఈ రోజు వరకు ఆయన ప్రయాణంలో నువ్వు ఎక్కువ ఉన్నావా, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ ఉన్నారా?
మరి జనాలు ప్రజలు మాట్లాడుకుంటారు కదా. మరి ఎందుకు ఆయన తన్ని బయటకు తోసినారు, ఎందుకు పోయినాడు ఆయన? ఇలాంటివి మాట్లాడితే రాజకీయాల్లో మీరు ఊడిగం చేస్తున్నారు. మరి ఆయన చేసింది ఏంది? మరి ఆయన అంత అద్భుతంగా మీ నాయకుడు చేశాడు కదా. నేనేం చెప్తున్నా మా పార్టీకి ఎవరికి ఊడిగం చేయాల్సిన అవసరం లేదు. మా పార్టీకి మేము ఊడిగం చేస్తాం. జన సైనికులు, జనసేన వీర మహిళలు, పవన్ కళ్యాణ్తో కూడా ఊడిగం చేస్తాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఊడిగం చేస్తాం. వాళ్ళ కోసం ఎంత ఊడిగమైనా చేసేదానికి మా అధ్యక్షుడు, మా పార్టీ, మేము సిద్ధంగా ఉన్నాం. అది ఊడిగం అంటే. నువ్వు చెప్పేది కాదు. అంటే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీతోనో బీజేపీతోనో ఎవరి దగ్గర అయినా తల వంచో లేకపోతే కొంచెం తగ్గో అన్ని విధాలా కలిసి ప్రజలకు న్యాయం చేసే ఊడిగం అయితే 100% చేస్తాం. మీలాగా ప్రజలను నట్టేట ముంచి పోయే పరిస్థితి జనసేన పార్టీకి లేదు. మీలాంటి వాళ్ళు ఇప్పటికైనా తెలుసుకుని ఆయన వస్తున్నాడు, బండ్లు వస్తున్నాయి, ఆయన బండ్లు జగన్నాథ రథచక్రాలని ఏదో ఒకటి మామిడికాయో తలకాయో ఏదో ఒక కాయ పడంది, ఆయనకు గుండెకాయ శాంతించేటట్లేదు. వీళ్ళకు శేఖర్ రెడ్డి లాంటి వాళ్ళకు ఆయన కారు కింద మామిడికాయ అన్న పడాలా, తలకాయ అన్న పడాలా. ఇటువంటి పరిస్థితులు తెచ్చుకోకుండా ప్రజాక్షేత్రం లేదు. ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నారు. అస్సలు తెలుగుదేశం లేదు, అస్సలు జనసేన లేదు. నేను అడుగుతున్నా, మీకు 11 సీట్లు ఉన్నాయి. 11 సీట్లు అసెంబ్లీకి వచ్చి మాట్లాడరు. ఎంతసేపు ఇక్కడ ఒక ఈ క్యాబిన్ లాగా ఒక రూమ్ తీసుకొని ఈ ఛానల్లో మాట్లాడారు. నిజంగా మీ నాయకుడు రాకపోతే 10 మంది వచ్చి మాట్లాడండి. ఎమ్మెల్యేలు వస్తాడండి, వర్షాకాల సమావేశాలకు వస్తున్నాడు, మాట్లాడతాడు. ఒకసారి సురేంద్ర నాయుడు గారి దగ్గరికి వెళ్దామండి. సురేంద్ర నాయుడు గారు సార్ ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలా? గొడుగులు రెడీ చేయాలన్నా వర్షాకాలం వచ్చేటప్పటికి. మా తర్వాత ఈయన ఏమన్నాడంటే, వీళ్ళందరూ మమ్మల్ని పనికి మాలిన వెధవలు, ఎవరిని? రోజా గారిని, షూటింగ్ కన్న వాళ్ళందరినీ పనికి మాలిన వెధవలు, సన్నాసులు, ఇలాంటి మాట మాట్లాడినారు అన్నారు. మరి ఇప్పుడు ఈయన మాట్లాడినాడు, ఓకే వాళ్ళు ఎవరో పనికి మాలిన వెధవలు. ఈయన మాట్లాడినాడు, మనం దేంట్లోకి లెక్కేసుకోవాలి శేఖరన్నను? అంటే నేను కూడా ఒక స్టెప్ దిగి దాంట్లోకే వస్తున్నాను అంటున్నాడా? షూటింగ్ గురించి మాట్లాడితే ఆయన తిట్టాడు కదా, ఎవడో కింద ఉన్నాడు, ఎవడో మాట్లాడినోడిని పనికి మాలిన వెధవ సన్నాసి మాట్లాడినాడు అన్నాడు. ఇప్పుడు ఈయన అదేనా? నేను పదం కూడా వాళ్ళ ఆయన అదేనా? నేను కూడా అంత స్థాయి దిగజారి నేను పనికి మాలిన వెధవలాగా మాట్లాడుతున్నానని చెప్పకనే చెప్తున్నాడా? సార్ మేము మాట్లాడడానికి ఇప్పుడు అధికారంలో ఉన్నాం సార్. మేము జవాబుదారీతనంగా ఉండాలి. ప్రతిపక్షంలో నీకంటే 100 రెట్లు మాట్లాడాలి. జవాబుదారీతనంలో ఒక విషయం నేను ఐ డూ అగ్రీ అండి నాగేంద్ర గారు, ఐ డూ అగ్రీ. జవాబుదారీతనంలో ఏంటంటే జనాలకు దగ్గరగా ఉండటం కూడా జవాబుదారీతనంలో భాగమే. చెప్పండి మీ ఎమ్మెల్యేలకు కొంచెం. నేను ఈయన దగ్గరికి సురేంద్ర నాయుడు గారి దగ్గరికి వస్తే ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ సురేంద్ర నాయుడు గారితో మాట్లాడాలి. అఫ్ కోర్స్ మీరు కూడా తిరుపతి పరిసర ప్రాంతాల వాళ్ళే కాబట్టి మీకు కూడా కొంత అవగాహన ఉండాలి. ఈయన కూడా నెల్లూరు జిల్లాయే కాబట్టి. సురేంద్ర నాయుడు గారు తిరుమల అంతరాలయం బయట, అంటే గర్భగుడి బయట వెనక్కి తిరిగి ప్రదక్షిణం చేసుకుని వస్తే విమాన వెంకటేశ్వర స్వామి కనిపిస్తాడు మీకు పైన తెల్లగా ఆ వెండి కవచంతో. అక్కడ వచ్చి భక్తులు గర్భగుడిలో స్వామిని దర్శించుకున్న తర్వాత అక్కడికి వచ్చి ఆ అవతల పక్కన మెట్లెక్కి ఆయన చూసుకొని దండం పెట్టుకొని వెళ్తారు. ఒకవేళ లోపల అంతరాలయ దర్శనం జరగనప్పుడు అక్కడ చూసుకొని చేసుకున్న ఈక్వల్ అనే ఒక నమ్మకంతో. దాని పక్కనే ఒక మంటపం ఉంటుంది, అంటే మంటపం కాదు, అరుగులు ఉంటాయి. అరుగుల మీద వేద పండితులు కూర్చొని వాళ్ళు ఏదో వేద పఠనం చేసుకుంటారు. యజుర్వేదమో, ఋగ్వేదమో, సామవేదమో, అధర్వణ వేదమో, వాళ్ళకేదో నిర్ణీత సమయంలో ఆ టైంకి ఆ శాఖకు చెందిన పండితుడు వచ్చి చేసుకుంటాడు. ఆయన చేసుకుంటుంటే మీ జేఈఓ వెంకయ్య చౌదరి గారు వచ్చి, ఏంటి అర్థం పర్థం లేని మంత్రాలు ఎవరికి అర్థం అవుతాయి, ఓం నమో వెంకటేశాయ అని అనేస్తే అయిపోతుంది కదా, మైకులో ఈ గోలైంది అన్నట్ట. ఆయన ఉద్యోగం ఏంటి, వెంకయ్య చౌదరి గారి ఉద్యోగం ఏంటి, ఆయన చేసింది ఏంటి? ఆ వేద పండితులు ఇవాళ కంప్లైంట్ చేస్తున్నారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రికి, ఆయన నోటీసుకి తీసుకెళ్తున్నారు. ఆయన ఉద్యోగం ఏంటి, జేఈఓ గారి ఉద్యోగం ఏంటి? ముందర ఆయనకున్న ఇతర మతాలకు సంబంధించిన అనుబంధాల గురించి జనం లేవనెత్తారనుకోండి, ధర్మారెడ్డి 2 అంటున్నారు ఆయన్ని. రివ్యూ చేసుకోండి. మీరు అసలు బ్రహ్మాండమైన పారదర్శకంగా మేము తిరుమలని నడిపిస్తున్నాం అంటున్నారు కదా, ఎందుకు వేద పండితులను అవమానించాల్సిన అవసరం ఆయనకి ఏమొచ్చింది? దానికన్నా ముందు ఇందాక శేఖర్ రెడ్డి